అన్నమాచార్య భావనా వాహిని వారు నిర్వహించనున్న 522వ అన్నమయ్య ఆరాధన మార్చ్ 26 సాయంత్రం 6 గంటలకు అన్నమయ్యపురంలో జరిగే ఈ ఆసక్తికరమైన కార్యక్రమానికి మీకంతా హార్దిక స్వాగతం. త్వరలో రానున్న ప్రకృతి వైపరీత్యాలు, 3వ ప్రపంచ యుద్ధం, కల్కి అవతార విశేషాలు, రక్షణ పొందే మార్గాలు అన్నీ పూజ్య శ్రీ కాశీనాథ్ మిశ్రా గారి నుంచి తెలుసుకుందాం. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజు గారిచే శిక్షణ పొందిన గాయని గాయకుల అన్నమయ్య సంకీర్తనలు వీణుల విందుగా విందాం. పవిత్రమైన స్వామివారి ప్రసాదం స్వీకరించి శక్తివంతులమవుదాం. మార్చి 26 సాయంత్రం 6 గంటలకు మీరంతా అన్నమయ్యపురం విచ్చేయండి. దినము ద్వాదశి నేడు దివసము నీకు జనకుండ అన్నమాచార్య విచ్చేయవే దినము ద్వాదశి నేడు. ఈ కీర్తన తాళ్లపాక పెద తిరుమలాచార్యుల వారు పాల్గొన బహుళ ద్వాదశి రోజు అన్నమాచార్యుల వారికి అనేక రకాల పదార్థాలు సమర్పించి చాలా భక్తి శ్రద్ధలతో శ్రాద్ధకర్మ నిర్వహిస్తూ జనకుండ అన్నమాచార్య విచ్చేయవే అని మనస్సు నిండా ఆర్ద్రత నింపుకుని భక్తి శ్రద్ధలతో పిలిచిన సంకీర్తన ఇది. మనమందరం కూడా అన్నమయ్యకు వారసులమే కాబట్టి మనం కూడా ఈ పాల్గొన బహుళ ద్వాదశి రోజు అంటే మార్చ్ 26న ఉదయం ట్యాంక్ బండ్ మీద ఉన్న అన్నమాచార్య విగ్రహం వద్ద చేరి చాలా భక్తి శ్రద్ధలతో ఈ సంకీర్తన ఇంకొన్ని సంకీర్తనలు ఆలపిస్తాం. అందరం చేరి మహానుభావులు వస్తారు, వారు మనకు సందేశాన్ని ఇస్తారు. మనము ఆ సందేశాన్ని విని ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత చాలా చక్కటి నైవేద్యం స్వామికి సమర్పించింది ప్రసాదంగా మనందరం స్వీకరిస్తాం. చక్కటి పొంగలి, చక్కటి వడ, చక్కటి పచ్చడి, చక్కటి రవా కేసరి, కాఫీ, టీ ఇలాంటివన్నీ మనం స్వీకరించి చాలా సంతోషంగా అక్కడ నుండి నిష్క్రమించవచ్చు. రన్విత, శ్రీనందకం అంటే ఏంటమ్మా? స్వామివారి ఖడ్గం. వెరీ గుడ్. శ్రీనందకాంశంలో జన్మించిన వాగ్గేయకారుడు మీకు తెలుసా రాజేశ్వరి గారు? తెలుసండి, అన్నమాచార్య. గుడ్. ఈ అన్నమాచార్యుల వారు పరమ పదాన్నందుకున్న పుణ్యతిథి పాల్గొన బహుళ ద్వాదశి. ఆ పుణ్యతిథి పంచాంగం ప్రకారము మార్చ్ 26న వస్తున్నది. మార్చి 26 చాలా విశేషమైన దినంగా చెప్పాలి. మనం అన్నమాచార్య భావనా వాహినిలో సాయంత్రం 6 గంటలకు ఓ అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటున్నాం. ఒక మహానుభావులు వస్తున్నారు ఆ రోజు. ఉత్తరాది నుండి స్వామివారు, బెంగళూరు నుండి ఒక స్వామివారు, బెంగళూరు బార్డర్ నుండి ఒక స్వామివారు. ఇది సైనర్జీ లాగా స్వాములందరి కలయికతో ఒక అద్భుతమైన సన్నివేశం కానున్నది. మనందరికీ ఆశీపూర్వకం కానున్నది. ఆయన ఏం చేస్తారంటే చెప్తున్నాను వినండి. కల్కి అవతారం వచ్చేసింది. ఆ కల్కి
19 సంవత్సరాల యువకుడుగా ఉన్నాడు. ఎక్కడున్నాడో మనకు తెలియదు. అయితే ఎందుకు జన్మించారు ఇప్పుడు అనంటే చాలా ఉపద్రవాలు రానున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం రానుంది. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు బద్దలవడాలు రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మనుషుల్లో ప్రేమ నశించింది, ధర్మం నశించింది. అందుకనే కల్కి అవతారం పుట్టాడు. ఇప్పుడు ఆ ఉపద్రవాల నుండి మనల్ని కాపాడేందుకు, దుర్మార్గులను హతమార్చేందుకు స్వామి వచ్చాడు. ఆ స్వామిని ఎలా చూడటం? ఈ ఉపద్రవాల నుండి మనల్ని మనం రక్షించుకోవడం ఎట్లా అంటే అందుకు ఒక అద్భుతమైన మార్గం. కల్కి అవతార విశేషాలను, మనం అనుసరించవలసిన మార్గాన్ని మనకు తెలిపే మహానుభావుడు మార్చ్ 26 సాయంత్రం 6 గంటలకు అన్నమయ్యపురం రానున్నాడు. ఎందుకు వస్తున్నారు? ఇన్ని చోట్లుండగా ప్రపంచంలో అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెలిశారు. ఆయన ఎవరు? సాక్షాత్తు కల్కి అవతారం. అర్చామూర్తిగా వెలిశాడు వెంకటేశ్వరుడు. మానవాకృతిలో రానున్నాడు కల్కి అవతారం. ఆయన శక్తి మానవాకారంలో వస్తుంది. శ్రీనందకం స్వామి ఖడ్గం కదా, ఆ ఖడ్గం పట్టుకుంటాడు కల్కి. ఆ ఖడ్గమే అన్నమాచార్యుల వారు మానవాకృతిలో. కాబట్టి అన్నమయ్య పురాన్ని మించిన శక్తిపీఠం మరోటి లేదు. అందుకే ఆ స్వామి ఇక్కడికి వస్తున్నారు. 26న చక్కటి సందేశం మనకి ఇవ్వనున్నారు. మనము అద్భుతమైన సంకీర్తనలు ఆ రోజు పాడి ఆ స్వామిని ప్రసన్నం చేద్దాం. అలాగే స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఎటువంటి ఉపద్రవాన్నైనా మనం విజయవంతంగా ఎదుర్కొని సురక్షితంగా సంకీర్తనలు పాడుకుంటూ హాయిగా ఉందాం. సరేనా? మీరంతా కూడా దయచేసి ఈ మహాయజ్ఞంలో పాల్గొనవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. దయచేసి మీరంతా కూడా మార్చ్ 26న సాయంత్రం 6 గంటలకు అన్నమయ్యపురం రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సంకీర్తన గానం వినవలసిందిగా మరీ కోరుతున్నాను. అలాగే స్వామివారిచ్చే సందేశాన్ని అనుసరించి రక్షణ పొందవలసిందిగా మరీ కోరుతున్నాను. మీ అందరికీ భగవంతుడి అనుగ్రహం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.